అన్నా రామ్నగర్ బన్నీ సినిమా ఏం చెప్తామన్నా సినిమా మాత్రం కొత్తగా తీసిన ఒక డిఫరెంట్గా తీసిండు. అసలు మనం ఊహించుకోమని అంతా బాగుంది. ఒక డిఫరెంట్గా సినిమా. రామ్నగర్ బన్నీ టైటిల్ ఎలా పెట్టిండో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అలా తీసుకుపోయినా. అంటే ఏడో చూసినా కూడా నీకు సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అంటే మన కొత్త హీరో అన్నట్టు కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ హీరో లేక ఒక డ్యాన్స్ చింపి ఇన్స్పిరేషన్ డ్యాన్స్ మాత్రం ఇచ్చి పడేసిన డ్యాన్స్ మాత్రం అంటే ఎక్కడ చూసినా కూడా మనకు బోరింగ్ అనిపేది. సెకండ్ హాఫ్ చూసినా కూడా ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ చూసినా మాత్రం కొత్తగా ఒక డిఫరెంట్గా అంటే అలా డాడీ ఎంత సీరియల్ ఆర్టిస్టో సీరియల్లో కానీ ఓ ఫాదర్ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్ చేసిండు కదా, దాని తగ్గట్టు దానికంటే ఇంకా బాగా చేసి చూపించిండు. ఒక తండ్రి పేరు నిలబెట్టిన సినిమా నుంచి అంటే ఇక్కడ చూసినా కూడా మన కొత్తగా చూసినా కూడా కొత్త డిఫరెంట్గా మళ్ళీ దమ్ముంటే సినిమా మాత్రం సక్సెస్ఫుల్ ఉంటుంది అన్న. సినిమాలో స్టోరీ బాగుంటే ఏదైనా సినిమా సక్సెస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే కొత్త హీరోకి మనం ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్క ఇండస్ట్రీకి వస్తుంటారు. ఇప్పుడు కూడా చిన్న ఆర్టిస్ట్ అయినా చిన్న ఆర్టిస్ట్ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ హీరో ఒక లాంచ్ చేసి సినిమా కూడా మంచిగా తీసుకొచ్చిండు. అతను కూడా చాలా బాగుంది సినిమా. ఎక్కడ బోరింగ్ అనేది లేకుండా ఇట్టు కొట్టిండు. ఇంకా రాంగారం కూడా ఇంకా మంచి సినిమా మనస్ఫూర్తి కొడుతున్నా. ఈ చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకోపోయింది. బ్లాక్ బస్టర్